హాయ్ అండి. బిగ్ బాస్ తెలుగు 9 6వ వారం నామినేషన్లు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఇదిగోండి ఓ చిన్న అప్డేట్. అయితే ఈ వారం ఏమైందంటే 5 స్టార్మ్స్ అని 5గురు కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చారండి. ఇంకంతే, హౌస్లో మొత్తం సీన్ మారిపోయింది. పాత లెక్కలు, ఫ్రెండ్షిప్స్ అన్నీ పక్కకెళ్ళిపోయాయి. నామినేషన్ల వేడి మామూలుగా లేదిప్పుడు. సరే, మొదటి పాయింట్ ఏంటంటే ఈ 5 స్టార్మ్స్ రాక ఊరికే నంబర్ పెంచడానికి కాదనమాట. గేమ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇక ఫ్రెండ్షిప్స్ అయినా గొడవలైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని బిగ్ బాస్ చెప్పడంతో ఆట ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది నిజంగా. ఇక రెండోది, కిచెన్ డ్యూటీ ఇష్యూ. చిన్న విషయమే అది, కాని కెప్టెన్ కళ్యాణ్, మాధురి, దివ్య మధ్య పెద్ద గొడవైంది. దీనివల్ల ఏం తెలిసిందంటే ఆ కొత్తవాళ్లకి పాతవాళ్లకి మధ్య ఉన్న టెన్షన్ బయటపడిందనమాట. ఇది ముందు ముందు ఇంకా పెద్ద గొడవలకి దారితీస్తుందేమో. మూడో విషయం, నామినేషన్స్ అప్పుడు రమ్య, మోక్ష కళ్యాణ్ని ఉద్దేశించి అమ్మాయిల పిచ్చి లాంటి కామెంట్స్ చేసింది. అది పెద్ద రచ్చ అయింది. అసలు గేమ్ కోసమిలా పర్సనల్ అటాక్స్ అవసరమా అనిపించింది చాలామందికి. మాధురి కూడా కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడింది. అది కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. ఇక చివరిగా నామినేషన్స్ ప్రాసెస్. ఈ వైల్డ్ కార్డ్ స్ట్రాటజీలు చూడాలి. నిఖిల్ నాయర్ ఏమో ముందు సుమనే ఉండాలి అన్నాడు, కాని టర్న్ వచ్చేసరికి తననే నామినేట్ చేశాడు. ఏంటో వాళ్ల గేమ్ ప్లాన్స్. రమ్య, మోక్ష కూడా డేమాన్ పవర్ని నామినేట్ చేసి తన టార్గెట్ ఎవరో చాలా క్లియర్గా చెప్పేసింది. సో చూశారుగా, వైల్డ్ కార్డ్ల రాక, ఈ మాటల తూటాలు, కొత్త ఎత్తుగడలతో ఈ వారం బిగ్ బాస్ హౌస్లో మామూలు హీట్ లేదు.